నమస్తే. వెల్కమ్ టు విభావరి నేచర్. మన మిద్దె తోటలో ఉన్న స్టార్ ఫ్రూట్స్ అండి. ఎంత బాగా వచ్చాయో ఫ్రూట్స్ అయితే. ఈ స్టార్ ఫ్రూట్ ప్లాంట్‌కి ఫ్రూట్స్ అయితే నాకు ఎవ్రీ ఇయర్ రాలేదు ఇప్పటివరకైతే. ఒక సంవత్సరం వదిలేసి ఒక సంవత్సరం వస్తాయి. అయితే లాస్ట్ ఇయర్ రాలేదు. ఈ ఇయర్ చూడండి ఎంత బాగొచ్చినాయో అసలు. ఆ చెట్టు మీద దాదాపుగా ఒక 60 కాయలకు పైనే ఉన్నాయి. ఎంత సంతోషం వేస్తుందో అసలు. ఇంకా కొంచెం యెల్లో కలర్ అయిందాక ఉంచుదాం అనుకున్నా. కాకపోతే రోజు వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొన్ని కాయలు రాలిపోతున్నాయి. అందుకని ఈ కలర్ అయిన కాయల వరకన్నా తెంపుకుందామని చెప్పేసి నేను కొన్ని కోస్తున్నాను. చూడండి అసలు ఒక్కొక్క కొమ్మకి ఎంత బాగొచ్చినాయో. ఇవి మరీ అంత పుల్లగా ఉండవు, అంత తియ్యగా ఉండవు. నా దగ్గర ఉన్న స్టార్ ఫ్రూట్స్ అయితే తినగలిగేలాగా ఉంటాయి. కొన్ని చాలా పుల్లగా ఉంటాయంట. ఇవైతే అలాగేం లేదు. అలాగని మరీ తియ్యగా కూడా లేవు. ఇది చూడండి మొత్తం రాలిపోయినాయి చూడండి కింద. అందుకని కొన్ని కాయలైతే తెంపుతా. అసలు ఇన్ని కాయల చెట్టు మీద చూస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. ఈ ఫ్రూట్స్ శరీరానికి కూడా చాలా మంచిది. విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది దీంట్లో. అలాగే తక్కువ క్యాలరీస్ ఎక్కువ ఫైబర్ ఉన్న ఫ్రూట్ ఇది. బ్లడ్ షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం ఈ ఫ్రూట్ని అవాయిడ్ చేయడం మంచిదంట. ఎంత బాగా వచ్చినాయో చూడండి అసలు. ఈ ఫ్రూట్ని నేను ఫస్ట్ టైము చిలుకూరి బాలాజీ టెంపుల్ దగ్గర చూశాను. అక్కడ బాగా అమ్ముతారు ఇవి. అట్లాంటిది ఇప్పుడు నా తోటలో నేను పండించుకుంటున్నా అంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం చూసినప్పుడైతే కొంచెం ఆశ్చర్యం కూడా వేసింది. ఆ స్లైసెస్ అలా స్టార్ లాగా ఉండడం చూసి. ఇది నా ప్లాంట్ కుండి సైజు. పెద్ద డ్రమ్ముని ఒక 75% వరకు కట్ చేసుకొని దీనికి హోల్స్ పెట్టుకున్నాను. దీని కింద ఉన్న స్టాండ్ కూడా మేము ఇంతకుముందు దానికి నవారా ఉంటుండే స్టూల్ లాగా యూజ్ చేసేది. ఇప్పుడు దీని కింద స్టాండ్ లాగా పర్ఫెక్ట్గా సెట్ అయింది అది. ఇలా పెద్ద కంటైనర్లో పెట్టుకోవడం వల్లనే మనకు ఇన్ని ఫ్రూట్స్ అనేవి వస్తున్నాయి. కంటైనర్ సైజుని బట్టి మనకు ఫ్రూట్స్ అనేవి వస్తాయి. ఎప్పుడైనా కూడా టెర్రస్ గార్డెన్ మీద ఫ్రూట్ ప్లాంట్ పెట్టుకోవాలి అంటే కంటైనర్ సైజ్ కొంచెం పెద్దగా ఉంటే బెటర్. ఇలాంటి డ్రమ్ములలోనే కాదు, గ్రో బ్యాగ్లో కూడా పెట్టుకున్నా కూడా, పెద్ద సైజ్ గ్రో బ్యాగ్లో పెట్టుకున్నా కూడా మీకు మంచిగా ఫ్రూటింగ్ అనేది వస్తుంది. ఏ కొమ్మకు చూసినా ఇట్లా గుత్తులు గుత్తులు ఉన్నాయి. చాలా బాగా వచ్చింది ఈసారి ఫ్రూటింగ్ అయితే. అసలు మన ప్లేస్ ఉంటే మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరూ టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసుకోవాల్సిందే. ఇలాంటి టెన్షన్స్ ఉన్నా, ఇలాంటి స్ట్రెస్ ఉన్నా కూడా చేయితో తీసేసినట్టు పోతుంది. మనం గార్డెన్లో కనుక ఒక 15 మినిట్స్ ఉంటే ఇది మాత్రం 100% కరెక్ట్. ఇది చూడండి, ఇది స్టాండ్ ఎంత మంచిగా పర్ఫెక్ట్గా సెట్ అయిందో. ఇట్లా ఇలాంటి కెమికల్స్ లేకుండా ఇట్లా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఎంత తక్కువ వచ్చినా కూడా అసలు ఆ సంతోషం వేరు. అలాగే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితులలో మనకి ఎంత వీలైతే అంత మనం గార్డెనింగ్ చేసుకోవాల్సిందే. వర్షం వచ్చి ఆగిపోయింది కదా, ఎంత ఫ్రెష్గా అనిపిస్తున్నాయి చూడండి ఫ్రూట్స్ అసలు. వీలైతే మటుకు ఏ పండ్ల మొక్కనైనా డ్రమ్లలో పెట్టుకోవడం బెటరు. ఇంత పెద్ద సైజ్ డ్రమ్ అక్కర్లేదు, కొంచెం మీడియం సైజ్ డ్రమ్లు కూడా చాలా దొరుకుతాయి. అట్లాంటి దాంట్లో పెట్టుకుంటే బెటర్, గ్రో బ్యాగ్స్ కన్నా కూడా వీలైతే. ఎందుకంటే మనము సాయిల్ కొంచెం తీసేటప్పుడు, సాయిల్ కదిలిచ్చేటప్పుడు కానీ ఇంకా అది డ్యామేజ్ కాకుండా ఉంటుంది ఎక్కువ రోజులు. మనము ఇప్పుడు కూరగాయ మొక్కలు అంటే 3-4 monthsలో తీసేయగలుగుతాం, కానీ ఫ్రూట్ మొక్క అట్లా కాదు, పర్మనెంట్గా ఉండేది కాబట్టి డ్రమ్లలో పెట్టుకోవడం బెటర్. సంవత్సరానికి ఒకసారి ఆ పైన ఒక 2-3 ఇంచుల సాయిల్ తీసేసుకొని మళ్ళీ సాయిల్ మిక్స్ చేసుకొని కలుపుకున్నామంటే చాలా మంచిగా వస్తాయి ఫ్రూట్స్. మనం అలా సాయిల్ మిక్స్ చేసుకున్నప్పుడు కంపల్సరీగా దాంట్లో కొంచెం వేపపిండి, కొంచెం బోన్ మీల్ కలుపుకున్నట్లయితే ఇంకా మంచిది. మట్టి, ఎరువు, బోన్ మీల్, వేపపిండి కలుపుకొని కొంచెం పైన మట్టి తీసేసి ఇది వేసినాం అనుకోండి, ఇంకొక 6 నెలల సంవత్సరం వరకు ఇంకా బాగుంటుంది చెట్టు. ఎప్పుడైనా కూడా వేపపిండి అనేది కంపల్సరీ పండ్ల మొక్కలకనే కాదు, ఏ మొక్కలకైనా కూడా సాయిల్ మిక్సింగ్ చేసేటప్పుడు వేపపిండి అనేది తప్పకుండా వేసుకోవాల్సిందే. ఇవి కట్ చేసేటప్పుడు భలే గమ్మత్తుగా అనిపిస్తాయి. ఒక స్లైస్ ఇట్లా మంచిగా స్టార్ లాగా అనిపిస్తుంది. చూడండి గుత్తులు గుత్తులే ఎంత బాగా వచ్చినాయో. టెర్రస్ గార్డెన్ లో కూరగాయలు వచ్చినప్పటికంటే ఇట్లా పండ్లు వచ్చినప్పుడు మాత్రం ఎంత ఆనందంగా ఉంటుందో. పండ్ల మొక్కలకి సాయిల్ మిక్స్ చేసుకునేటప్పుడు కోకోపీట్ కలుపుకోవడమే మంచిది. ఎందుకంటే కోకోపీట్ కలుపుకోవడం వల్ల ఎప్పుడైనా గాలి వచ్చినప్పుడు ఆ చెట్లు అనేవి పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కోకోపీట్ అవాయిడ్ చేయడమే మంచిది. ఇదిగోండి కొంచెం ఎల్లో కలర్ అయినవన్నీ తెంపుకున్నాను. ఇంకా ఎన్ని ఉన్నాయో అసలు చెట్టు మీద. మరీ ఎక్కువ తినలేము ఈ ఫ్రూట్స్ కూడా.
డ్రాగన్ ఫ్రూట్ సపోటాలు తిన్నంత తినలేము. కొంచెం పులుపు కొంచెం తీగ కలిసి ఉంటాయి కాబట్టి ఒక 2-3 తినగలుగుతాం, అంతకంటే ఎక్కువ ఏం తినలేము. ఏమో నాకైతే అట్లా అనిపిస్తుంది. ఇట్లా కట్ చేసిన తర్వాత ఆ ముక్కల మీద ఉప్పు కారం వేసుకున్నా కూడా ఇంకొక టేస్ట్, అది కూడా బాగుంటుంది. ఎల్లో కలర్ అయిన తర్వాత అసలు పులుపు అనేది ఉండదు. కొంచెం మనం గ్రీన్ కలర్ ఉన్నప్పుడు తెంపితేనే కొంచెం పులుపు అనిపిస్తుంది, కానీ ఎల్లో కలర్ అయిన తర్వాత తీయగా ఉంటుంది. చూడండి ఎన్ని స్టార్స్ వస్తున్నాయో, ఎన్ని స్లైస్ కట్ చేస్తే అన్ని స్టార్స్. చిన్న పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తారు ఈ ఫ్రూట్ని. ఆ టేస్ట్ సంగతి పక్కన పెడితే ఇట్లా కట్ చేసినప్పుడు స్టార్స్ వస్తాయి చూడండి, అది బాగా ఇష్టం వాళ్ళకి. ఎంత బాగా వచ్చినాయి చూడండి స్టార్స్. నేను కట్ చేసింది ఎల్లో కలరే కాబట్టి చాలా బాగుంది. ఇదిగోండి ఇంతవరకు అయితే కోసుకున్నాను. ఇక తర్వాత ఎక్కువ మొత్తం కోయకుండా డైలీ ఎన్ని తినగలుగుతామో అన్నీ డైరెక్ట్ చెట్టు నుంచి కోసుకొని తినడం బెటర్. చూడండి ముక్కలు కట్ చేసినాక ఎంత మంచిగా ఉన్నాయో స్టార్ షేప్లో ఇట్లా వస్తాయి. అందుకనే కావచ్చు దీన్ని స్టార్ ఫ్రూట్ అంటారు. నా గార్డెన్లో ఉన్న ఈ మొక్కకైతే ఎట్లాంటి తెగులు అయితే నేను చూడలేదు ఎప్పుడు. ఇది స్పెషల్ కేర్ కూడా ఏం తీసుకోను, జస్ట్ నార్మల్గా అన్నిటికి ఇచ్చేటప్పుడే లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ లేదంటే ఎరువులు కానీ ఇస్తుంటా అంతే. నేను ఇంతకుముందు చెప్పినట్టు సంవత్సరానికి ఒకసారి అయితే కొంచెం మట్టి తీసేసి వేరే సాయిల్ మిక్స్ అయితే కలుపుకుంటా. ఇది కొంచెం దూరం నుంచి సడన్ గా చూస్తే సేమ్ కరివేపాకు చెట్టు లాగానే అనిపిస్తుంది. నా గార్డెన్ చూడడానికి వచ్చిన 2-3 ఇది కరివేపాకు చెట్టు అని అనుకున్నారు. మల్బరీ చెట్టులాగా ఫిగ్ చెట్టులాగా సంవత్సరం అంతా రాకపోయినా మీకు టేస్ట్ కనుక నచ్చితే పెట్టుకోవచ్చు. ఇది హెల్త్ కూడా మంచిది సీజనల్గా తింటే, కాబట్టి ట్రై చేయొచ్చు. పెట్టుకునేటప్పుడు మాత్రం కొంచెం కంటైనర్ పెద్ద సైజు ఉండేటట్టు చూసుకోండి. మరి ఇంత పెద్ద డ్రమ్ము కాకపోయినా నార్మల్ మీడియం సైజ్ డ్రమ్ములు దొరుకుతాయి, అవి పెట్టుకుంటే సంవత్సరానికి ఒకసారి వచ్చినా కూడా ఫ్రూటింగ్ అనేది ఎక్కువ వస్తుంది. ఇదండి ఈరోజు వీడియో బాగుందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు.